వందే భారత్ ట్రైన్ జెండా ఊపిన అనంతరం మనతో పాటు ఎంపీ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎంపీ గారి దీని మీద కృషి ఎట్లుంది? ఇప్పటికే అన్ని పార్టీల వాళ్ళు అటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు మేమంటే మేమని చెప్తున్నారు. బస్ మనతో పాటు ఒకసారి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి ఎంపీ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వందే భారత్ ట్రైన్ మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ. అంటే వందే భారత్ అనంతరం చాలా నిరసనలు మెమరణాలు ఇచ్చిన పరిస్థితి. ఒకసారి ఎంపీ గారితో మాట్లాడిద్దాం. ఎంపీ గారు ఈ అంశంలో ఏం చెప్పబోతారు, ఏం స్పందిస్తారు? అసలు అటు బీజేపీ కూడా పోటాపోటీగా మేమంటే మేమని చెప్పిన పరిస్థితి. ఒకసారి ఎంపీ గారితో మాట్లాడించాం. హాయ్ సార్, ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు ఎంపీ గారు వందే భారత్ మీరు పార్లమెంట్ గా చెప్పిన విధంగా ఇక్కడ జెండా ఊపిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు? తప్పకుండా యాక్చువల్లీ లాస్ట్ 2 yearsకి వెళ్ళి రైల్వే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఎలక్షన్ టైం నుంచి అడుగుతున్నారు ఏం చేస్తున్నాను డెవలప్మెంట్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా లొకేషన్ డెవలప్మెంట్ కావాలంటే దానికి ఫస్ట్ రైల్వే కనెక్టివిటీ ఉండాలా, మళ్ళీ తర్వాత రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉండాలా, దాన్ని బట్టి ట్రేడ్ పెరుగుతుంది. సో వందే భారత్ అనేది ఏదైతే వాళ్ళు లాంచ్ చేసినారో రిపీటెడ్గా రిక్వెస్ట్ వచ్చినాయి. ఫస్ట్ టైం రామగుండంకి వెళ్ళి వచ్చినాయి రిక్వెస్ట్. రామగుండంది కూడా మీరు చూసినారు, పార్లమెంట్లో మేము మాట్లాడి దాన్ని గ్రాంట్ చేయించినాం స్టాప్. తర్వాత దాని యూటిలిటీ ఇంకా పెంచాలా, టికెట్ సేల్స్ అయితేనే ఆ రైల్వే లైన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం మళ్ళీ మంచిర్యాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మీరు అందరు చూసినారు. గత 2 సంవత్సరాలు చాలా ప్రెషర్ పెట్టినాము. అశ్విని వైష్ణవ్ గారు ఎప్పుడు పార్లమెంట్లో కనిపిస్తే సార్ మంచిర్యాల అని చెప్పి వారికి రిపీటెడ్ ప్రెషర్. అండ్ మీరు ఈరోజు చూస్తున్నారు, ఈరోజు ఫస్ట్ డేనే 200 టికెట్స్ సేల్ చేసినారు వాళ్ళు ఆ ట్రైన్ స్టాపేజ్ అని చెప్పి వాళ్ళు చెప్పినారు. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త రైల్వే స్టాప్స్ మంచిర్యాల ప్రాంతానికి, బెల్లంపల్లి ప్రాంతానికి. ఇప్పుడు బెల్లంపల్లిలో కూడా కేరళ ఎక్స్ప్రెస్ ఇతర ఎక్స్ప్రెస్లు కావాలని చెప్పి రిక్వెస్ట్ పెడితే మేము దాన్ని కూడా రిక్వెస్ట్ పెడితే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ స్టాప్ వాళ్ళు ఇచ్చినారు. మరి అదేవిధంగా దక్షిణ ఎక్స్ప్రెస్ స్టాప్ కూడా ఇచ్చినారు. ఇట్లా అనేక రిక్వెస్ట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశీలించి జనరల్ మేనేజర్ తోటి ఫస్ట్ మాట్లాడి దాని తర్వాత పార్లమెంట్లో అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఇట్లాంటి ప్రపోజల్స్ పెడుతున్నాము. అదేవిధంగా బెల్లంపల్లికి సంబంధించిన రేచ్ని ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్, టర్మినల్ ఎక్స్టెన్షన్ కూడా దాని మీద కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మళ్ళీ పెద్దపల్లి మంచిర్యాల రైల్వే స్టేషన్ అప్గ్రేడ్స్, రామగుండం అయితే మీరు చూసినారు ఎట్లయితే పూర్తి అయిపోయిందో, అదేవిధంగా పెద్దపల్లి అండ్ మంచిర్యాల అప్గ్రేడేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్, ఇవన్నీ మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి రీల్వే పాయింట్ ఆఫ్ వ్యూ. గతంలో వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా వారు అజ్నీ ఎక్స్ప్రెస్ అని చెప్పి వారు అప్పుడు కోవిడ్ టైంలో ఆపేసినారు. మళ్ళీ దాని మీద కూడా దృష్టి పెట్టి రీస్టార్ట్ చేయించేలాగా చేసినాము. మళ్ళీ గతంలో కాకా గారు కూడా ఎట్లయితే అభివృద్ధి బాటలో తీసుకుపోయినారో అందరూ ఢిల్లీలో ఫస్ట్ నేను కాకా గారి మనవాడు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని సార్ ఇట్లా మా ప్రాంతానికి నెగ్లెక్ట్ చేసినారు గత 10 సంవత్సరాలు, ఖచ్చితంగా మీరు మాకు సహకరించాలంటే చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. చాలామంది అంటున్నారు కూడా ఇదేంది పనులు ఎట్లా చేస్తున్నారు ఏంది కథ అని చెప్పి చాలా పాజిటివ్గా ఉన్నది రెస్పాన్స్. ఏంటి సార్ ఎట్లా చూడవచ్చు అంటే ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ అంశంలో పలుసార్లు మీరు ప్రస్తావించిన విషయం వాస్తవం. అటు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ పడుతుంది మేమంటే ఇది ఎవరి ఖాతాలో? ఐ థింక్ ఖాతాల పాయింట్ కాదు, ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. బేసికలీ నాకు ఎంపీగానైతే మీ బేసికలీ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. నా బాధ్యత ఏంటంటే వాళ్ళ ఆశయాలని నేను అక్కడ రిప్రజెంటేషన్ చేసి గలం విప్పి రిక్వెస్ట్ చేయాలా, కావాలంటే కొట్లాడి గ్రాంట్ తీసుకురావడం. మీరే చూస్తున్నారు కొన్ని ఇష్యూస్లలో బీజేపీ రాష్ట్ర ఇంట్రెస్ట్లు, బీజేపీ గెలిచిన ఎంపీల దగ్గర కూడా కొన్ని శాంక్షన్ అవుతలేవో అది మీకు కూడా తెలుసు. ఈరోజు బండి సంజయ్ గారు కూడా వచ్చినారు. మరి కరీంనగర్లో కూడా స్టాప్ లేదని చెప్పి మొన్న ఆర్టికల్ కూడా చదివినాను. అయితే అంటే ఇది ఎందుకు చెప్తున్నా, హెల్తీ వేలోనే చెప్తున్నాను. ఎవరు ఎట్లా రిప్రజెంటేషన్ చేస్తారో, ఎట్లా ఒత్తిడి పెడతారో కలిసి పెట్టి అల్టిమేట్లీ ప్రజలకు మేలు జరిగితేనే అంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఇది మా ఖాతా వాళ్ళ ఖాతా అని కాదు, ప్రజల ఖాతా, ఇది ప్రజల విక్టరీ అని చెప్పి నేను భావిస్తాను. చివరిగా
నేరుగా మా తెలంగాణ మంత్రిని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎంపీ గారు నేను చెప్పేది వినాలి అని స్టేజ్ మీద అట్లేం లేదు, జస్ట్ బేసిక్ డెవలప్మెంట్ వర్క్ మీద కాన్సంట్రేషన్. డెఫినెట్లీ కేరళ ఎక్స్ప్రెస్ మీద మేము దృష్టి పెట్టాలి, ఎందుకంటే అది లాంగ్ పెండింగ్ ఉన్నది. ఎట్లయితే దక్షిణ ఎక్స్ప్రెస్ వాళ్ళు గ్రాంట్ చేసినారో దక్షిణ ఎక్స్ప్రెస్ కూడా, అండ్ దెన్ భగత్ కి కోటి కూడా వాళ్ళు డైలీ కావాలని అడుగుతున్నారు. ఫస్ట్ వీక్లీ స్టార్ట్ అయింది, వీక్లీ కూడా స్టార్ట్ అయిపోయింది. దాన్ని చూసినారు మీరు, మంచిర్యాల స్టాపేజ్. దాన్ని వాళ్ళు మళ్ళీ డైలీ కూడా చేస్తే బాగుంటుందని, ఇట్లా ఏది ప్రజలకు ఏం కావాలో దాన్ని రిప్రజెంటేషన్ చేసి ఒత్తిడి పెట్టి గ్రాంట్ చేసే బాధ్యత. చెప్పండి సార్, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పాలన? ఎట్లుంది? ఎంపీలుగా మీకు యూరియా అంశంలో ఇబ్బంది అవుతుంది? మంచిగా ఉన్నది. యాక్చువల్లీ మీరు అందరు చూడాలా, గమనించాలా, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యూరియా మిస్మేనేజ్మెంట్ నడుస్తూనే ఉన్నది. నేను పార్లమెంట్లో కూడా నేను ధర్నా చేసినాను. యూరియా కేటాయింపు ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశంలో కూడా మేము ఇది గట్టిగా రేజ్ చేసినాము. ప్రియాంక గాంధీని కూడా మేము మా ధర్నాలో రిక్వెస్ట్ చేస్తే ఆమె కూడా వచ్చి ధర్నా చేసింది. మీరు అందరు చూస్తున్నారు. యూరియా అయితే కంప్లీట్ మిస్మేనేజ్మెంట్ బై బీజేపీ. వాళ్ళు ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారో, కేంద్రం నుంచి ఏదైతే అలొకేషన్ రావాల్సిందో అది కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయినారు. వారు ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, జైశంకర్ గారు, నరేంద్ర మోడీ గారి రెస్పాన్సిబిలిటీ ఇది. వారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. మీరు చూసుకుంటే అమెరికా తోటి రిలేషన్షిప్ బాగాలేదు, రష్యా తోడు బాగాలేదు, యూక్రెయిన్ తోడు బాగాలేదు, చైనా తోడు బాగాలేదు. మనకు చైనాకి వెళ్ళి ఆల్మోస్ట్ 30 లక్షల టన్నులు యూరియా రావాల్సి ఉండే, యూక్రెయిన్కి వెళ్ళి 10 లక్షల టన్నులు యూరియా రావాల్సి ఉండే. వీళ్ళ రిలేషన్షిప్స్ మేనేజ్ చేయకుండా, ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మంచిగా చేయకుండా వాళ్ళు అవన్నీ ఖరాబ్ చేసుకొని వచ్చే యూరియాని చెడగొట్టుకొని ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మా టైంలో మా యూరియా అందించినామని చెప్పి అన్ని క్లిప్పింగ్స్ చూడండి. గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి యూరియా కష్టాలు అప్పుడు ఎంత చేసినారు. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంత చేసినారు. ఒక్క ఎంపీ కూడా కేంద్రంలో యూరియా కోసము గొంతు విప్పిండా అని చెప్పి మీరు హిస్టరీలో గత 10 సంవత్సరాలు హిస్టరీ చూడండి. ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు యూరియా సమస్యలు ఉన్నాయని మాట్లాడలేదు. మేము బయటకు వచ్చి 8 మంది మేము పార్లమెంట్లో కూడా ధర్నా చేసినాము, పార్లమెంట్ బయట కూడా ధర్నా చేసినాము, నడ్డా గారిని కూడా కలిసినాము. ఇది ఇప్పుడు బీజేపీ చేతులు ఉన్నది. వాళ్ళు కేవలము కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పి రాజకీయాలు చేస్తారా, రైతుల కష్టాలు చూసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి పనిచేస్తారా, ఇది ప్రజలు కూడా గమనించారు. ఎంపీ మాట్లాడుతూ పలు అంశాలపై ప్రధానంగా స్పందించిన పరిస్థితి. స్పందిస్తూ కొన్ని ముఖ్యమైన అంశాలు ఎంపీ పెద్దపల్లి ఎంపీ చెప్పిన వంశీ మాట్లాడుతూ, ప్రధానంగా పార్లమెంట్లో మేము పలు అంశాలపై ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేసి ప్రజల అంశంలో ఎప్పటికప్పుడు రేజ్ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ఇటు కాకా వెంకటస్వామి నుండి ఇప్పటి వరకు అన్నిట్లో మేము స్టేషన్ నుంచి మొదలుకొని అభివృద్ధి వరకు, ఇటు ఎక్స్ప్రెస్లో ఆగేంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా ట్రైన్లను స్టాపు ఇక్కడ మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఈ ప్రాంతాల్లో స్టాపు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అది ఎవరి ఖాతా కాదు, ఇదంతా ప్రజల ఖాతా. ప్రజల తరఫున నేను ఎప్పుడు కొట్లాడుతాను. యూరియా అంశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా అటు ఇంటర్నేషనల్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు మేనేజ్ చేయక, అటు రిలేషన్షిప్ మెయింటైన్ చేయక నష్టం జరిగిందని ఎంపీ వంశీకృష్ణ చెబుతున్న పరిస్థితి. సుమతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.